హలో అండి, వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఇస్ ప్రియా. ఈ గుంటూరులో ఉన్న జూడియో స్టూడియోకి వెళ్ళాము. మొన్న వీకెండ్ వచ్చింది కదా, సో అప్పుడు వెళ్ళాం అనమాట. ప్రతిసారి అంటే 2-3 టైమ్స్ ఇంతకుముందు వెళ్ళాం, కానీ ఎప్పుడు కలెక్షన్ అంత ఇదిగా ఏమనిపించలేదు. బట్ ఈసారి కలెక్షన్ బాగుందనిపించింది. అండ్ ఈసారి షాపింగ్ మా బాబు కోసం చేస్తున్నాం. మీకు కూడా ఒకసారి కలెక్షన్ ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ప్రైజెస్ అయితే తక్కువ అంటూ ఏమి ఉండవు, తెలిసిందే కదా. బట్ ఏంటంటే కలెక్షన్ అయితే కొంచెం బాగుంది. యాక్చువల్గా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా లేడీస్ కూడా అంత ఎక్కువ కలెక్షన్ ఏమీ లేవు. బట్ ఈసారి లేడీస్ అండ్ జెంట్స్ కూడా కొంచెం కలెక్షన్ బాగుంది అనిపించింది. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఎప్పుడు లేడీస్ కలెక్షన్ గురించి తప్పితే జెంట్స్ కలెక్షన్ ఎప్పుడు అంత పర్టికులర్గా చూసింది లేదు. సో ఇప్పుడు ఇంక పిల్లలు పెద్ద అవుతున్నారు కాబట్టి ఈ జెంట్స్ సెక్షన్ కూడా చూడాల్సి వస్తుంది అనమాట. నేను షూస్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ప్యాంట్స్ అవన్నీ కూడా ఇదిగో 699 నార్మల్ జీన్ ప్యాంట్స్ అట్లా ఉన్నాయి. జస్ట్ వీడియో మొత్తం అంతా కూడా ఓన్లీ అక్కడ ఉన్న కలెక్షన్ మాత్రం షేర్ చేస్తున్నానండి, అంతే. అండ్ టీ షర్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి, 200 కొన్ని టీ షర్ట్స్ అలా అక్కడక్కడ పెట్టారనమాట. సో అలానే ప్యాంట్స్, జీన్ ప్యాంట్స్లో 2 బ్రాండ్స్ ఉన్నాయి అక్కడ. సో కొన్ని కాటన్ ప్యాంట్స్ ఉన్నాయి. అండ్ అలానే టీ షర్ట్స్, ఇవి 400 రూపీస్ టీ షర్ట్స్. ఫ్యాబ్రిక్ అయితే డెఫినెట్లీ బాగుంటుందండి, అందులో ఎలాంటి డౌట్ ఉండదు. సో ఇలా డిస్ప్లేలో 700 ఇవన్నీ కాటన్ ప్యాంట్స్, నార్మల్గా ఎలాస్టిక్ అది ఏం లేకుండా నార్మల్గా ఉండే ప్యాంట్స్ అనమాట. అండ్ ఈసారి షర్ట్స్ కలెక్షన్ కూడా బాగుందని చెప్పాలి, అంటే నాకు నచ్చింది. సో అందుకే షేర్ చేస్తున్నాను. ఇవన్నీ డిఫరెంట్ జీన్స్ పక్కన కొంచెం కట్స్ అయి ఉన్నవి, అలానే కొంచెం నీస్ దగ్గర కట్ అయి ఉన్న ప్యాంట్స్, అలా స్టైలింగ్గా వేసుకోవచ్చు అనుకునే వాళ్ళకు కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ. అండ్ ఈ టీ షర్ట్స్ ఇవి కూడా బాగున్నాయండి, కొంచెం ఫ్యాబ్రిక్ ఎలాస్టిక్ టైప్లో ఉన్నాయి, బాగున్నాయి. బట్ సెలక్షన్ అయితే కొంచెం జెంట్స్ ఇది టఫ్గానే ఉంటుందండి. మీకు అందరికీ ఎలా ఉంటుందో నాకు చెప్పండి. లేడీస్ అనుకో చక్కగా మనకి వాళ్ళు ఏమన్నా చూపిస్తారు మనం చెప్పిన ప్రైస్ రేంజ్లో, లేదా మనమే చూసుకోవచ్చు ఆ రేంజ్లో. ఏమన్నా కలెక్షన్ తీసుకోవాలనుకోని వెస్ట్రన్ లేదంటే మామూలు కుర్తీస్ అట్లా ఏం తీసుకోవచ్చు అని మనకు తెలిసిపోతుంది. బట్ ఈ జెంట్స్ సెక్షన్ వచ్చేసరికి ప్యాంట్స్ చూసుకోవాలి, షర్ట్స్, టీ షర్ట్స్, అందులో ఏమీ డిఫరెన్స్ తెలియదు నాకు. వాళ్ళు ప్రైస్ రేంజ్ ఎందుకు వ్యారీ చేస్తారో తెలియదు. ఏది పట్టుకున్నా ఓకే అన్నీ ఒకేలా ఉన్నాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈసారి షర్ట్స్ మాత్రం కొంచెం బాగున్నాయి అనమాట. సో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే అబ్బాయిలకు పెద్దగా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టు ఏమనిపించదు. బట్ ఈసారి కొంచెం మంచిగానే కలర్స్ అనిపించినాయి నాకు. రెగ్యులర్గా చూసే బ్లూ కలరు, కొన్ని ఏమన్నా కొంచెం గ్రీన్ షేడ్స్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్స్ కానీ కనిపించాయి. ఇవన్నీ కొంచెం పార్టీ వేర్ అట్లా ఉన్నాయన్నమాట, బాగున్నాయి కూడా. ఇది కొంచెం ఎలాస్టిక్లా ఉంది, ఇదేమో డిజైన్ చూసారా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అట్లా ఉందన్నమాట. ఇక ఇవన్నీ దాంట్లోనే ఉన్న కలర్స్. ఫ్యాబ్రిక్ ఏమో చూసారా ఎలాస్టిక్ లాగా కొంచెం స్ట్రెచ్ అవుతుంది. ఇది చూసారా చికెన్ కర్రీ, నార్మల్గా చికెన్ కర్రీ లేడీస్ చూసాను కానీ జెంట్స్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి. జెంట్స్ షర్ట్స్లో కూడా చికెన్ కర్రీ వచ్చేసాయి. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సర్ప్రైజింగ్లీ. బ్లూ అండ్ క్రీమ్ షేడ్. అండ్ ఇదొకటి నాకు పార్టీ షర్ట్, ఇది నాకు బాగా నచ్చింది, మంచి ట్రెండీగా అనిపించింది అనమాట. ఫ్లోరల్ డిజైన్ అట్లా లేదు. అండ్ అలానే డిజైన్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసరికి నెట్టెడ్ ఉందన్నమాట. ఆ డిజైన్ కూడా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఈ షర్ట్స్ కూడా కొంచెం ఎలాస్టిక్ టైప్స్ షర్ట్స్. ఇది మా బాబుకి తీసుకునే షర్ట్ అనమాట. ఇదిగో చికెన్ కర్రీలో ఇంకా కలర్ గ్రీన్ కలర్, క్రీమ్ చూసాం కదా, సో ఇది గ్రీన్ అనమాట. ఇంక ఇలానే టీ షర్ట్స్, వీటిలో మాత్రం ఏం తేడా ఉంటుందో నాకు అసలు అర్థం అవ్వలేదు. ఇదేమో షర్ట్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చిందనమాట డిజైన్. వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటంటే కాలర్ ఒకటి నాకు డిఫరెంట్గా అనిపించింది. అంటే కొంచెం కిందకు ఉంది కాలర్, నార్మల్గా పైకి ఉండే కాలర్స్లా కాకుండా కిందకుంది. ఇదిగో ఇది కూడా చికెన్ కర్రీలో ఒక కొంచెం కట్ వర్క్, చికెన్ కర్రీ, సో అన్నీ కలిపి ఉన్నట్టుగా అనిపించింది. షర్ట్స్ కలెక్షన్ అయితే కొంచెం బాగానే ఉందండి, డిఫరెంట్గా అనిపించాయి. ఇదొక టైప్. అండ్ ఇది ఫ్లోరల్, ఇవి కూడా చాలామంది తీసుకున్నారు.
ఈ కలెక్షన్ ఫ్లోరల్ గ్రీన్ ఉంది కదా, సో అది చాలామంది తీసుకున్నారు అక్కడ. అంటే నేను ఉన్నప్పుడు అక్కడ చాలామంది తీసుకున్నారనమాట. సో ఇంకా వైట్ రెగ్యులర్గా ఎప్పుడు వైట్లోనే చాలా డిజైన్స్ చూస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇది నేను ఇందాక చెప్పిన షర్ట్ డిఫరెంట్గా బాగుంది అనిపించింది. అంటే పార్టీ వేర్ లుక్ లాగా ఈ నెట్టెడ్ డిజైన్ అంతా కూడా బాగుంది. ప్రైస్ కూడా 600, రీజనబుల్, పర్వాలేదు అనిపించింది. అంటే నార్మల్ షర్ట్సే ఉంటున్నాయి కదండి మనకి 500-600. సో ఇది డిజైన్ వచ్చింది, బాగుంది. అండ్ దీంట్లో బ్లాక్ కలర్ ఉంది. అండ్ యూజువల్గా అండి నేను ఎక్కడికైనా మాల్స్కి నేను శారీస్ కొనుక్కోవడానికి కానీ దేనికైనా వెళ్తే నేను వీడియో తీయడం మర్చిపోతాను. అక్కడ నాకు ఏం కావాలో అవి చూసుకోవడం సరిపోతుంది. ఇది కూడా చూసారా, ఎంబ్రాయిడరీ వచ్చింది, బాగుంది. ఇది కూడా డిఫరెంట్గా. అండ్ క్లాత్ కూడా కాటన్, సంథింగ్ లైక్ లెనిన్ టైప్ అట్లా ఉంది. పట్టుకుంటే బాగుంది. ఇది కూడా కొంచెం మంచి కలర్స్ ఉంటే బాగుండేది, కాకపోతే ఫ్యాబ్రిక్ కొంచెం అలర్ట్పడిపోతుందేమో అని అనిపించింది. ఇది కూడా 700. అండ్ ఇదిగోండి బ్లాక్, ఇందాక చెప్పాను కదా నాకు నచ్చింది షర్ట్ అని చెప్పి. సో ఇవేనండి ఇక్కడ ఉన్న కలెక్షన్. అయితే ఆల్మోస్ట్ ఉన్న షర్ట్స్ అన్ని మాత్రం కవర్ చేస్తాను. అండ్ లేడీస్ కూడా మామూలుగా నేను ఎప్పుడు చూసినా అవేవో ఉంటాయి అన్నమాట. బట్ ఈసారి మాత్రం మొత్తం అంతా కలంకారీతో నింపేశారంతే. ప్రతి దాని మీద కూడా కలంకారీ టచ్ వచ్చేసింది. ఆ ఫ్యాబ్రిక్స్ అవన్నీ ఏమిటో అన్నీ ముట్టుకొని చూడలేదులే కానీ, బట్ చూడడానికి బాగున్నాయి అనిపించి అన్ని వీడియో తీసాను అనమాట. సో ఇదిగో 700 ఆ ప్యాంట్. ఇలా టాప్స్ ఉన్నాయి. ప్రతి దాని మీద కూడా మనకి కొంచెం ఫ్లోరల్ కానీ లేదా కలంకారీ టచ్ కానీ ఉంది. బాగుంది. లేడీస్ సెక్షన్ కూడా బాగుంది, బట్ నేనేం తీసుకోలేదులేండి, మా బాబు కోసమనే వచ్చాము. యూజువల్గా నేను నా షాపింగ్ శారీస్కి వాటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను అసలు వీడియో తీయడం మర్చిపోతాను అనమాట. కానీ ఈసారి వాళ్ళు ట్రైల్కి వెళ్తారు కదా, సో ఆ టైం అంతా ఏం చేయాలో తెలియక ఇంకా ఈసారి వీడియో తీసాను. ఇవన్నీ షర్ట్స్ బాగున్నాయి అనమాట. అవి స్ట్రెచ్ అవుతున్నాయి మనకి. కలర్ అంటే ప్యాంట్ షర్ట్స్ వేసుకునే వాళ్ళు లేదా లాంగ్ స్కర్ట్స్ మీద షార్ట్ టాప్స్ ట్రై చేసేవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇదిగోండి, ఇవేమో 900 టాప్స్ అంట. అన్నీ ఇంకా ఓవరాల్గా అలా చూపించేస్తున్నాను ఒకేసారి ఎట్ ఎ గ్లాన్స్ అన్నట్టు. సో మీకు ఎవరికైనా ఏమైనా కలెక్షన్ నచ్చితే ఎలాంటిది ట్రై చేయాలనుకుంటే కనుక ఇందులో మీకు ఏమైనా నచ్చితే వెళ్ళి డెఫినెట్గా ట్రై చేయండి. బాగున్నాయండి, ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయి. ప్రైసెస్ కూడా కొన్ని ఓకే పర్వాలేదండి, 700 అట్లా ఉన్నాయి. కొన్ని టాప్స్ లోవర్ లెంగ్త్ లాగా అనిపించాయి. ఇవేమో షార్ట్ టాప్స్. అన్నిటి మీద ప్రతి దాని మీద కూడా మొత్తం అంతా ఫ్లోరల్ కానీ లేదా కలంకారీ కానీ ఏం చూసినా లేడీస్ సెక్షన్కి రాగానే మొత్తం కళ్ళంతా ఒక్కసారి జిగేల్ అన్నట్టుగా అనిపించింది. ఇప్పటిదాకా పైన ఉన్నాం అనమాట, పై ఫ్లోర్లో జెంట్స్ సెక్షన్, కింద లేడీస్ సెక్షన్. అక్కడంతా అన్ని ప్లెయిన్ కలర్స్ ఏముండవు. వాళ్ళు మోస్ట్లీ ఉంటాయి. అసలు అబ్బాయిలకి కలర్ ఆప్షన్స్ కూడా పెద్దగా ఏముంటాయి, బ్లూ, బ్లాక్, మహా అయితే కొన్ని రెడ్, అక్కడక్కడ గ్రీన్ టచ్ అవుతూ ఉంటాయి. ఈ మిగతా అన్నీ నార్మల్గా ఎప్పుడు చూసేలాగే ఉంటాయి. టీ షర్ట్స్ అయితే అసలు ఏంటో తెలియదు నాకు. అలాంటిది ఒకసారి కిందకి రాగానే ఫుల్ కలర్ఫుల్గా అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా ఆఫర్లో అన్నట్టుగా పెట్టారు. 500కి మామూలు స్ట్రైట్ కుర్తీస్ బాగానే ఉన్నాయండి. ఇవి కూడా ఫ్యాబ్రిక్ బాగానే ఉన్నాయి. అండ్ కొన్ని బాగాలేని కూడా ఉన్నాయి అఫ్కోర్స్. అంటే కొన్ని పైన ఏంటి మెరుపులు ఉంటాయి కదా, సో ఆ మెరుపులు లాగా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే కొన్ని బాగున్నాయి కూడా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. సో ఇది బాగుందన్నమాట, ఫ్యాబ్రిక్ బాగుంది. సో అలా అన్నీ ఊరికే అట్లా చూపిస్తున్నాను అంతే. అండ్ అమ్మాయిలకు కూడా ప్యాంట్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా బాగున్నాయి అనిపించింది నాకు. ఆ ప్యాంట్స్ వేసుకునే వాళ్ళకి చూడొచ్చేమో అనిపించింది. ఇదిగోండి ఇవే ప్యాంట్స్. ప్రైజెస్ కూడా అంతే, 900 ఇది. ఈ ప్యాంటు జీన్ ప్యాంట్ టైప్లో ఉంది. ఇంకా వీటిలో కూడా షార్ట్ టాప్స్, ప్యాంట్స్లో కూడా ఇంకా రకరకాలు ఉన్నాయి. వీటిలో కూడా టీ షర్ట్స్, అమ్మాయిలకు కూడా టీ షర్ట్స్. మనకి టీ షర్ట్స్ కూడా మంచిగా కలర్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదిగో దాంట్లో చికెన్ కర్రీ కూడా ఉన్నాయి. ఇది ఒక టాప్, ఇది చూస్తే మాత్రం నవ్వొచ్చిందండి. అంత టాప్ అది ఏ రకంగా టాప్ తెలియలేదు. ఆ సినిమాలో వాడు బిల్లు ఉంది, బట్టలు ఎక్కడ అన్నట్టుగా అనిపించింది అనమాట. అంత చిన్నగా అనిపించింది అది. అండ్ అలానే కొన్ని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇది ఒకటి నెట్టెడ్
మేబీ ఇది ఓవర్ కోట్ లాగా పైన వేసుకుంటారేమో, లోపల టీ షర్ట్ వేసుకుని. ఈ ప్యాంట్స్ అవి కూడా ఇంకా నార్మల్ జీన్ ప్యాంట్ లాగా, అండ్ అలాగే కొన్ని ప్లెయిన్ టీ షర్ట్స్. ఇవ్వండి ఇవంతా కూడా ఫ్లోర్ లెంగ్త్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్, 700 ఒక్కొక్కటి. ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటో నాకు అర్థం కాలేదు, కొన్నేమో సాగుతున్నట్టు, ఐ మీన్ ఎలాస్టిక్గానే ఉన్నాయి, అది కొన్ని అయితే అర్థం కాలేదు నాకు. షార్ట్ టాప్స్. ఇక అంతేనండి, అయిపోయింది మా షాపింగ్ అయితే. మరీ ఎక్కువేం తీసేసుకోలేదులేండి. ఇది కౌల్ టాప్. యాక్చువల్గా నాకు కౌల్ కుర్తీ కానీ ఏమైనా టాప్ కానీ కొనుక్కోవాలని కోరికగా ఉండేదన్నమాట బిఫోర్ మ్యారేజ్. ఆ కోరిక ఇంకా కోరికగానే ఉండిపోయింది. సో మేమైతే 2 ప్యాంట్లు, ఇదిగోండి ఈ షర్ట్ తీసుకున్నాం. ఎలా ఉన్నాయి చెప్పండి. అండ్ ఈరోజుకి ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.